హలో అందరికీ మా తమ్ముడికైతే హాఫ్ డే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇక్కడ నుండి మేము రోజు లేచే కంటే ఇంకా ఫాస్ట్గానే లేవాలి. ఎప్పుడైతే వాడికి 8:30కి స్కూల్ బస్ వస్తుంది, ఇప్పుడైతే 7:20కి వచ్చేస్తుంది. మాకు మా పనులన్నీ చేసుకునే కంటే వాడు లేపడానికే సగం టైం సరిపోతుంది. అస్సలు లేవడు. సండే అయితే మాత్రం ముందే లేచిపోయి మమ్మల్ని కూడా లేపేస్తాడు. హాఫ్ డేస్లో స్కూల్కి టిఫినే తీసుకెళ్తారు కదా. ఈరోజు మా అమ్మ అయితే వాడి కోసం అని చెప్పి మినపట్టు వేశారు, అలాగే ఇడ్లీ కూడా వేశారు. ఇడ్లీ ఇంటి దగ్గర తింటానన్నాడు. ఈ మినపట్టు అయితే స్కూల్కి, మా అమ్మ అయితే ఇడ్లీ పిండితో ఇలా అట్టు వేసి దాన్ని ఇలా పిజ్జాలా కట్ చేస్తారు. ఇలా అయితే మా తమ్ముడు చాలా ఇష్టంగా తింటాడు. పిల్లలు చాలా వరకు ఇలానే ఉంటారు కదా, అంటే వాళ్ళు తినేది కొంచెం ఎగ్జైటింగ్గా డిఫరెంట్గా ఉండాలి. మా తమ్ముడికి మా అమ్మ దోశలు వేసేటప్పుడు స్మైలీ ఇమోజెస్ అవి వేస్తారనమాట, అలా వెరైటీగా చేస్తారు. అలాగే ఇడ్లీలు కూడా చిట్టి ఇడ్లీలు అని చెప్పి వేస్తారు, అలా కూడా చాలా ఇష్టంగా తింటాడు. మా అమ్మ టిఫిన్ లేచేలోపు మా తమ్ముడు లేచి ఫ్రెష్ అయిపోయాడు. నేనైతే వాడిని ట్రై చేస్తాను. తర్వాత మా అమ్మ అయితే వాడికి ఇడ్లీ తినిపిస్తున్నారు. ఎప్పుడైతే వాడే తినేసేవాడు, హాఫ్ డేస్ అన్ని రోజులు ఇంకా హడావిడిగా ఉంటుంది కదా, ఇంకా మా అమ్మే తినిపించేస్తున్నారు. వాడు తింటే గంట తింటాడు టీవీ చూస్తూ, అందుకని చెప్పి మా అమ్మే తినిపించేస్తున్నారు, లేట్ అయిపోతుందని చెప్పి. చూడండి, మినపట్టిని ఇలా పిజ్జాల్లా కట్ చేసుకుని బాక్స్లో వేసి పెడతారనమాట. నిజంగా అట్టు నార్మల్గా తినేకంటే ఇలా పిజ్జాలాగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. నాకు కూడా చాలా ఇష్టం. హాఫ్ డే స్టార్ట్ అయిన ఫస్ట్ డే మా తమ్ముడిని చూడాలి. అసలు వాడి కంగారు, వాడి ఆనందం మామూలుగా లేదు అసలు. ఇక్కడే ఒకటి తీసుకుని తినేస్తున్నాడు చూడండి, అంత ఇష్టమా వాడికి ఇవంటే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వన్ స్కూల్ బస్ ఎక్కించేసి వచ్చేసిన తర్వాత మేము కూడా టిఫిన్ చేసేస్తున్నాము. మా అమ్మ నల్లపచ్చడి నేనే ట్రై చేస్తానని చెప్పి ఉసిరికాయలు తీసుకొచ్చారు కదా అమ్మమ్మ ఇంటి దగ్గర నుండి, వాటన్నిటిని ఈ రోజు నీట్గా క్లీన్ చేసి ఎండలో పెడదామని చెప్పి క్లీన్ చేస్తున్నారు. మొత్తం ఉసిరికాయలన్నింటినీ ఇలా 2 times వాష్ చేసుకుని ఎండలో పెట్టేసుకోవాలి. 2 days తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతాయి, అంటే లైట్ కలర్లోకి వస్తాయి. అప్పుడు తీసేసుకుని మనం నల్లపచ్చడి పెట్టేసుకోవడమే. మా తమ్ముడికి ఫుల్ డేస్ అయితే వాడు వెళ్ళిపోయిన తర్వాత నుండి మేము పనులన్నీ చేసుకుని వీడియోస్ చేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు మా పనులన్నీ అయిపోయేసరికి వాడు మధ్యాహ్నం వచ్చేస్తున్నాడు. వాడు వచ్చిన దగ్గర నుండి ఏదో కలర్ పని చేస్తూనే ఉంటాడు, వాడితో వాగడమే సరిపోతుంది. ఉసిరికాయలన్నింటినీ నీట్గా క్లీన్ చేసిన తర్వాత మా అమ్మ అయితే బట్టలు వాష్ చేస్తున్నారు. ఈరోజు బెడ్షీట్స్ అవి కూడా పెట్టాము. బట్టలు వాష్ చేసిన తర్వాత మా అమ్మ వంట కూడా ప్రిపేర్ చేయాలి. మా తమ్ముడికి ఫుల్ డేస్ అయితే వాడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడే ఇంట్లో అందరికీ ప్రిపేర్ చేసేసేవారు. కానీ ఇప్పుడు హాఫ్ డేస్ కాబట్టి వాడికి టిఫిన్ పెడితే సరిపోతుంది కదా, అందుకనే మార్నింగ్ అయితే వంట చేయట్లేదు. మా తమ్ముడు స్కూల్కి పంపించేసిన తర్వాత వంట చేస్తున్నారు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది, మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాయ్ గైస్, హకునా మటాటా.